ప్రపంచం మొత్తం కూడా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటుంటే ఏలూరు మాత్రం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవట్లేదు. ఏలూరులో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై జాతర ఎఫెక్ట్ పడింది. ప్రపంచం అంతా వేడుకలు జరుపుకుంటుంటే ఇక్కడ మాత్రం అలాంటి సందడి అస్సలు కనిపించడం లేదు. అసలు ఎందుకు అనేది మా ప్రతినిధి సాగర్ అక్కడ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, ఏ జాతరకు సంబంధించి అక్కడ ప్రజలు నిమగ్నమై ఉన్నారో, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎందుకు వాళ్ళు చేసుకోవట్లేదు, అప్డేట్స్ ఏంటి సాగర్? సర్తాజ్ ప్రపంచం అంతా నూతన సంవత్సర వేడుకలు చేసుకుంటుంది. దీనికి సంబంధించి మామూలుగా మన ఆంధ్రాలో కూడా మనం చూస్తుంటాం. ఇళ్ల బయట ముగ్గులు పెడుతూ ఉంటారు, కేక్ కటింగ్లు చేస్తూ ఉంటారు, అందరికీ సంతోషంగా హ్యాపీ న్యూ ఇయర్లు చెప్తూ ఉంటారు. ఇంటిల్లిపాది కూడా ఈ వేడుకల్లో పాల్గొంటుంటారు. కానీ ఏలూరు మాత్రం ఈసారి 2026 నూతన సంవత్సర వేడుకలకి దూరంగా ఉంటున్నారు. దానికి కారణం కేవలం ఏలూరులో జరిగేటటువంటి జాతరలే. ఏలూరు దక్షిణ వీధిలో సకల జనుల సమ్మేళన జాతర జరుగుతుంది, పడమర వీధిలో జాతర జరుగుతుంది, తంగెలమూడి అట్లా అన్ని ప్రాంతాల్లో కూడా జాతర జరుగుతుండటంతో మొత్తం అందరూ కూడా వేడుకలకి దూరంగా ఉన్నారు. కనీసం పెళ్లిళ్ళు, పుట్టినరోజులు కూడా జాతర పూర్తయ్యే వరకు చేసుకోరంటే ఎంత పటిష్టంగా అమ్మవారిని వీరు కొలుస్తారనేది మనం చూడొచ్చు. మనం ప్రస్తుతం దక్షిణ వీధి సకల జనుల సమ్మేళన జాతర వద్ద ఉన్నాం. ఇక్కడ పెద్దల మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కానీ ఎందుకుని మీరు నూతన సంవత్సర వేడుకలు చేస్తారు, కనీసం వీధుల్లో ముగ్గులు కూడా పెట్టుకోలేదు, ఎందుకని? ఖచ్చితంగా మరి పూర్వం అయితే రాత్రి 10 దాటిన తర్వాత నగరంలో జన సంచారం కూడా జరిగేది కాదు. పొలిమేర కూడా దాటేవారు కాదు, ఎటువంటి వివాహాలు చేసుకునేవారు కాదు, నూతన వస్త్రాలు ధరించేవారు కాదు, పిండి వంటలు కానీ ఇతరత్ర ఏమీ చేసేవారు కాదు. మరి అటువంటి జాతర అంత నియమ నిబంధనలతో మరి జాతర కార్యక్రమం చేస్తున్నాం. మరి అదేవిధంగా ఏలూరులోని జాతర ప్రారంభమైన దగ్గర నుంచి మరి కార్తీక మాసం కూడాను ఆలయంలో పూజలు జరిగినాయి తప్పితే ఎక్కడా కూడాను కార్తీక మాసం కానీ ఇక ఇతర పండుగలు కూడా చేసుకోలేదు. పెళ్లిళ్ళు కానీ, పుట్టినరోజులు కానీ, వేడుకలు కానీ ఇటువంటి ఎన్నిటికి నిషిద్ధం. మరి అదే విధంగా ఈ రోజున 31st రోజున మరి రాష్ట్రంతో కానీ ప్రపంచంలో కానీ తో పాటుకు ఏలూరు నగరంలో కూడా ఎంతో అంగరంగంగా మరి ప్రతి ఇంటి ముందు కూడా నూతన సంవత్సరం ముగ్గులు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంవత్సరం ఎక్కడా కూడా కేక్ కటింగ్ కానీ, ముగ్గులు కానీ, ఇతరాత్ర కార్యక్రమాలు ఏవి కూడా జరుగుతులేదు. అన్ని నిషిద్ధం అని చెప్పి జరుగుతుంది. అంత వైభవంగా ఏలూరు జాతర గొప్పదంగా జరుగుతుంది. ఎందుకని ఈ నిర్ణయం? కనీసం ముగ్గులు కూడా పెట్టుకోని విధంగా ఎందుకని అట్లా? అంటే అమ్మవారు 7 సంవత్సరాలకు ఒకసారి మన జాతర చేస్తున్నాం అంటే అమ్మవారు మొత్తం ఈది కూడా తిరుగుద్దని చెప్పేసి, ప్రతి ఇళ్ల ముందు కూడా అమ్మవారు వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి నమ్మకం. అలాగే దేవాలయాలు కూడా ఈసారి మన ముక్కోటి ఏకాదశి కూడా మామూలు గుళ్ళలో కూడా యోగా కార్యక్రమాలు కానీ అవి కానీ చేయలేదు. అలాగే ఏమన్నా సరే గుడి లోపలే చేశారు. వాళ్ళకు అందరికి కూడా ఏంటంటే మనకి అమ్మవారు తిరుగుతుంది కాబట్టి ఈ ఈ కార్యక్రమాన్ని మనం ముగ్గులు కానీ ఇంకోటి కానీ వేయకూడదని చెప్పేసి జనరల్ ముగ్గులు కార్యక్రమాలు వేసి మరి అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అంటే కనీసం పుట్టినరోజులు కూడా చూసుకోరా? పుట్టినరోజులు కానీ, పెళ్లిళ్ళు, లేకపోతే ఏదన్నా బారసాల వంటి కార్యక్రమాలు ఇటువంటి ఏమి జరగవు అసలు ఏమి? అంటే 150 ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ జాతరలు మా పెద్దల పూర్వీకులు పెట్టిన కట్టుబాట్లని అవి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము పాటించుకుంటూ వస్తున్నాం. ఇది శుభకార్యాలు చేసుకోకూడదు, ఆ 3 నెలల పాటు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి విందులు వినోదాలు లాంటివి పెట్టుకోకూడదు అని చెప్పేసి పూర్వీకులు ఏదైతే కట్టుబాట్లు పెట్టారో అది మేము ఆచరించుకుంటూ వస్తున్నాం ఈ రోజు వరకు కూడా. మా తర్వాత తరం కూడా అదే విధంగా నడవాలని చెప్పేసి మేము ఆ సిద్ధాంతాన్ని నమ్ముకుంటూ వెళ్తున్నాం. అలాగే ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. రాత్రిపూట్ల అమ్మవారు నగర సంచారం చేస్తూ ఉంటారని చెప్పేసి ఒక ఇది విధానం మాకు పూర్వం నుంచి ఉన్నది. దానివల్ల ఏంటంటే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అర్ధరాత్రి పూట చేసేది కాబట్టి ఇది తిరగాల్సిన అవసరం లేకుండా రాత్రి 10 అయితే ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళిపోవడం, గడపలోకి వెళ్ళిపోవడం. ఏంటి మామూలుగా ఆడవాళ్ళు ముగ్గులు చాలా బాగా పెడతారు, 31st ముందు వెయిట్ చేస్తుంటారు, రకరకాల మోడల్స్ లో పెడతారు, కానీ ఈసారి లేవు, ఎందుకని? మన ఏలూరు అంటే జాతర అండి. జాతర అంటే ఏలూరు. అలా గంగానమ్మ జాతర ఏలూరులో అత్యంత వైభవంగా జరుగుతుందండి. అలాంటి జాతర దక్షిణ వీధి సర్వజన సమ్మేళన జాతరలో జరుగుతుంది. అందరూ కూడా పొలిమేరలో ఉండే అమ్మవారిని ఊళ్ళోకి తీసుకొచ్చారండి. ఈ ఊళ్ళో తీసుకొచ్చిన 3 నెలలు కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారినే కొలుస్తారు. మిగతా పండుగలన్నీ ఏమీ చేయరండి. అలాంటి పండగ కోసం మన పెద్దలందరూ కూడా ఈ కట్టుబాట్లు పెట్టడం వల్ల అందరూ కూడా ఆచరించి ఈ సంవత్సరం చేసుకోవడం మానేశారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఏలూరు నగరంలో వేడుకలకైతే దూరంగా ఉన్న పరిస్థితి. కేవలం యువత అక్కడక్కడ మాత్రం కొంత బైక్ మీద తిరిగి అడావడి చేయడం తప్ప నూతన సంవత్సర వేడుకలకు ఏలూరు జాతర ఎఫెక్ట్ అయితే పూర్తి స్థాయిలో పడిందనే చెప్పుకోవచ్చు. సర్తాజ్.